తాడిపత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది మొత్తం కూడా నాది క్రెడిట్ అని చెప్పడం ఆయనకి ఏ విధంగా సమంజసమో కూడా ఆలోచించాలి. మరి దానికి తోడు ఈ ఉత్తరాంధ్ర నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ వాటి ముఖ్యులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో దీన్ని వేసుకోవటం అంటే ఎవరికో పుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకున్నట్టుగా ఉంది. అది అంతేకాదు దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉందో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక 500 ఎకరాలు భూమి దాంట్లో మెయిన్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ వేరే చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్కి అక్కడ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేరింగు, ఓవరాలింగు అలాగే ఈ లాజిస్టిక్స్, స్కిల్లింగు ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేసుకున్నారు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే కమర్షియల్గా థింక్ చేసుకొని దాన్ని వాళ్ళ నుంచి డిటాచ్ చేసి ఆ 500 ఎకరాలు ఎయిర్పోర్ట్కి సంబంధం లేకుండా వేరే చేసి బ్యాలెన్స్ ల్యాండ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆ 500 ఎకరాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్హాలింగ్ ఎలాగైతే హైదరాబాద్లో పెడుతున్నారో అలాంటిదని పెట్టి ఆ స్కిల్లింగ్ కానీ లేకపోతే మిగతా టెక్నికల్ సంబంధించినవి కానీ అని పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాదు మొన్నే మాన్సాస్తో కలిపి జిఎంఆర్ వాళ్ళు ఒక వరల్డ్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఈ భారతదేశంలో అటువంటి ఒక ఎడ్యూ హబ్ ఏవియేషను, ఏరోస్పేసు, డిఫెన్సు ఇవన్నీ కూడా ఉండే విధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడ 130 ఎకరాల్లో అది ఒకటి తయారవుతూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత దీనికి కొత్త ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో ఇది ఒక ప్రధాన భూమిక పోషించబోతూ ఉంది. ఏ విధంగా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు తెలంగాణలో దాదాపు 14-15% షేరు తీసుకుంటా ఉందో గ్రోత్, అటువంటికి సంబంధించిన రోలు ఈ ఉత్తరాంధ్రకి ఈ రాష్ట్రానికి కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్టు పోషించబోతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఇంకా ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ ఒక సీనియర్ పొలిటీషియన్గా విశాఖపట్నం సంబంధించి ఆల్రెడీ అటు ఎయిర్పోర్ట్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు లేకపోతే పబ్లిక్ నుంచి కావచ్చు అందరి నుంచి వస్తున్న రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయిందంటే ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన సమస్య కాబోతా ఉంది. దానికి కూడా ఒక పక్క మెట్రో, అలాగే మరో పక్క ఫ్లైఓవర్స్, మరో పక్క ఈ ఏదైతే నేషనల్ హైవే బైపాస్ ఉందో దానికి కనెక్టింగ్ రోడ్స్ చేయటం, అలాగే బీచ్ కారిడార్, ఇట్లా అనేక వైపులు ఆలోచించి దీన్ని అంతా కూడా మనం ఆ ట్రాఫిక్ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2-3 దఫాలు ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మననే ఏదైతే విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఎకనామిక్ రీజన్ ఆ రోజు ఆ వర్క్షాప్ పెట్టినప్పుడు ప్రత్యేకించి ఎంఈడి మినిస్టర్ గారికి అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని అందరూ కూడా చెప్పి అందరూ సెక్రటరీస్తో కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏ అయితే ఈ ట్రాఫిక్ సంబంధం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే పనులకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పారు. విఎంఆర్డీ ఆధ్వర్యంలో దాదాపు ఒక 14 రోడ్లు, అందులో ఒక 7 రోడ్లు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంకో 4-5 నెలల్లో ఇప్పుడు అడివరం, సడ్డం కానీ, గంభీరం కానీ, లేకపోతే తళ్ళవలస కానీ ఇట్లా ఏదైతే ప్రధానంగా హైవే కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సర్వేయంగా వర్క్లు అవుతూ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక మెట్రోకి సంబంధించి కూడా మొన్నే టెండర్ పిలిచారు. దాన్ని త్వరలోనే టెండర్ కూడా అవార్డు చేసి దానికి కూడా సంబంధించి వర్కులు ఫైనలైజ్ అయిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే ఫ్లైఓవర్స్ ఏదైతే అక్కడక్కడ మనకి మొత్తం సిటీలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఉందో అక్కడ ఫ్లైఓవర్స్ కూడా కొన్ని ప్లానింగ్ జరుగుతూ ఉంది. వాటి మీద కూడా త్వరలో డిసిషన్ తీసుకుపోతూ ఉన్నారు. దాంతో ప్రధానంగా ఏదైతే బీచ్ రోడ్ ఉంది, బీచ్ రోడ్ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్ టు భోగాపురం దాకా బీచ్ని మొత్తం కూడా డెవలప్ చేసి దాన్ని మొత్తం చేస్తే ఈ అన్ని రకాలుగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ప్రధానంగా మరి ఇక 2-3 ఇతర విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్ననే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో, ఎవరైనా తరతరాల నుంచి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, అటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మరి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు, ఎవరు కూడా పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉండలేరు. అంటే దానికి ఏదైనా ఉంటే దానికి ఒక రాజముద్ర, ఒక గవర్నమెంట్కి సంబంధించి ఇది రాజముద్ర. అటువంటి దాంతో పాస్ పుస్తకాలు ఇస్తే దానికి ఇది ఉంటుంది తప్ప దాని క్వాలిటీ కానీ లేకపోతే దీనికి ఒక ఆలోచన లేకుండా
అంతా రాజకీయం చేసే విధంగా పబ్లిసిటీ పిచ్చి ఎట్లా ఉందంటే ఆయనకి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అంటే పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, చివరికి సర్వే రాళ్ల మీద కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మలు ఆయన పేర్లు ప్రింట్ చేసుకునే పరిస్థితికి రావడంతో ప్రజలు కూడా అటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఆలోచించి దీన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చిన్న ఉదాహరణలే. ఈ విధంగా మరి ఏదైతే నేను చెప్పినట్టుగా భోగాపురం ఏర్పాటుకి మళ్ళీ నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా తెలియజేసేది ఒకటే, మీరు ఏదైనా మంచి చేసినప్పుడు డెఫినెట్గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రతిదీ కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఆ వీడియో కూడా ఒకసారి ఇందుకు కానీ మీరు ఎట్లా మాట్లాడారు ఏంటనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దొరుకుంటున్నారు. పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడు స్వయంగా చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది అందరూ కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే అది చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసినవి ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని